नमस्कार। आज हम 8वीं कक्षा पाठ्य पुस्तक के अंतर्गत जो देखकर भी नहीं देखते इस पाठ के बारे में जानेंगे। पाठ का नाम है जो देखकर भी नहीं देखते। इसका अर्थ है दोस हु डू नॉट ఈవెన్ सी, చూసి కూడా చూడని వారు। जो देखकर भी नहीं देखते इसका अर्थ है చూసి కూడా చూడని వారు। यहाँ एक चित्र दिए गए हैं, चित्र को ध्यान से देखिए। चित्र में क्या क्या दिखाई दे रहा है। पिक्चर లో మనకి ఏమేం కనిపిస్తుంది చూడండి। चित्र में एक लड़का है, लड़के के दोनों हाथ नहीं है। वह मुख में ब्रश पकड़कर, कैंची रखकर मुख से हाथी का चित्र बना रहा है। और उसके सामने और क्या है देखिए, रंग है और रंग के कलमें और ब्रश है। बालक क्या कर रहा है? बालक मुख में ब्रश रखकर हाथी का चित्र खींच रहा है। बालक के बारे में 2 वाक्य बताओ। उसके दोनों हाथ ना होने के कारण वह मुंह से हाथी का चित्र खींच रहा है और चित्र बहुत अच्छी तरह से खींच रहा है। वह बहुत निपुण समझ सकते हैं हम। बाद में पाठ की ओर ध्यान दीजिए। पाठ का नाम है जो देखकर भी नहीं देखते, చూసి కూడా చూడని వారు। यह एक स्टोरी है, देखिए। द प्रेजेंट लेसन रिटन बाय हेलन केलर is an inspirational letter. She was blind and deaf. हेलन केलर ఈ లెసన్ హెలెన్ కెల్లర్ గురించి ఇచ్చారమ్మా। ఈ లెసన్ అంతా కూడా దీంట్లో ఈమె రియల్గా బ్లైండ్ అండ్ డెఫ్. త్రూ దిస్ లెసన్ షీ ఇన్స్పైర్స్ ద పీపుల్ టు చేంజ్ దేర్ లైఫ్స్ ఫర్ ద బెటర్. ఈ లెసన్ ద్వారా తన ప్రజలందరినీ కూడా ఇన్స్పైర్ చేస్తుంది। మనం ఇంతకన్నా ఇంకా బాగా మన లైఫ్ని లీడ్ చేసుకోవచ్చు, ఇంతకన్నా బాగా బ్రతకచ్చు అని లెసన్ ద్వారా మనకు చెప్తుంది। ఈ లెసన్ వచ్చేసి హెలెన్ కెల్లర్ లెసన్ మా। హెలెన్ కెల్లర్ సంబంధించింది ఇదంతా కూడా। ఆమె బ్లైండ్ అండ్ డెఫ్। ఆమె ఏం చెప్తుందో చూడండి। జో దేక్కర్ బి నహీ దేఖ్తే అంటే చూసి కూడా చూడని వారు ఉంటారు। మనం అన్నీ చూడగలుగుతాం కానీ కొన్ని మనం ఫీల్ అవ్వము। దాని గురించి ఈమె ఈ లెసన్లో కంప్లీట్గా చెప్పింది, మనం ఎలా ఫీల్ అవుతాము, తను ఎలా ఫీల్ అవుతుంది అని। కభీ కభీ మై అపనే మిత్రోం కి పరీక్ష లేతి హూ। కభీ కభీ అంటే అప్పుడప్పుడు ఆమె తన ఫ్రెండ్స్ని టెస్ట్ చేస్తుందంట। యా జాన్నే కే లియే కి వే క్యా దేఖ్తే హై, ఇది తెలుసుకోవడానికి వాళ్ళు ఏం చూస్తారో తెలుసుకోవడానికి వాళ్ళని తను టెస్ట్ చేస్తుంది। हाल ही में मेरी एक प्रिय सहेली जंगल की सैर करके वापस लौटी। हाल ही में అంటే ఈ మధ్య కాలంలోనే మేరీ ఏక్ సహేలి, నా ఒక ఏక్ ప్రియ సహేలి, నా డియర్ ఫ్రెండ్, నాకు చాలా ఇష్టమైన ఫ్రెండ్, జంగల్కి సైర్ కర్కే ఫారెస్ట్కి తను ఎక్స్కర్షన్కి వెళ్ళి వాపస్ లౌటి రిటర్న్ అయిన తర్వాత, ఫారెస్ట్కి ఎక్స్కర్షన్ వెళ్ళి వచ్చిన తర్వాత మైనే ఉన్సే పూఛా, నేను తనని అడిగాను। आपने क्या क्या देखा, మీరేమేమి చూసారని నేను తనను అడిగాను। कुछ खास तो नहीं उनका जवाब था, ఆమె ఏం రిప్లై చేసింది చూడండి। देयर वाज नथिंग शी హ్యాడ్ సీన్ స్పెషల్, అంటే స్పెషల్గా తను ఏం చూడలేదు అని చెప్పి తను ఆన్సర్ చేసిందంట। కుచ్ ఖాస్ తో నహీ అంత ఇంపార్టెంట్ ఏం కాదు, స్పెషల్గా అంటే నేను ఏం చూడలేదు అని తను ఆన్సర్ చేసింది। मुझे बहुत अचरज नहीं हुआ, నాకు అంత ఆశ్చర్యంగా అనిపించలేదు। क्योंकि मैं अब इस तरह के उत्तरों की आदत हो चुकी हूँ। నాకు ఆమె చెప్పిన ఆన్సర్, నేనేం స్పెషల్గా చూడలేదు అని తను చెప్పిన ఆన్సర్ నాకు అంతగా ఆశ్చర్యంగా అనిపించలేదు। क्योंकि ఎందుకంటే मैं अब इस तरह के उत्तरों की आदत हो चुकी है, నాకు ఇలాంటి ఆన్సర్స్ వినడము అలవాటు అయిపోయింది। ఆదత్ అంటే హ్యాబిట్, అలవాటు అయిపోయింది। మామూలుగా అందరూ ప్రతి ఒక్కరు కూడా ఇలానే ఆన్సర్ చెప్తుంటారు। మేరా విశ్వాస్ హై కి బిలీఫ్,
విశ్వాస్ కాతే నమ్మకం, బిలీఫ్. నా బిలీఫ్ ఏంటంటే జిన్ లోగోంకి ఆంఖ్ హోతీ హే, ఎవరైతే చూడగలుగుతారో, ఎవరికైతే కళ్ళు కనిపిస్తాయో, వే బహుత్ కమ్ దేఖ్తే హే, అలాంటి వాళ్ళు చాలా తక్కువ చూస్తారు. ఎవరైతే చూడగలుగుతారో వాళ్ళు చాలా తక్కువ చూస్తారు. క్యా యహ్ సంభవ్ హై కి భలా కోయి జంగల్ మే గంటా భర్ ఘూమే और फिर भी कोई विशेष चीज़ ना देखे. చూడండి, క్యా యహ్ సంభవ్ హై కి ఏంటిది పాసిబుల్ చెప్పండి. భలా కోయి జంగల్ మే గంటా భర్ ఘూమే, గంటలు గంటలు ఫారెస్ట్ తిరిగి, और फिर भी कोई विशेष चीज़ ना देखे, ఫారెస్ట్లో గంటలు గంటలు తిరిగి కూడా, ఘూమ్నా అంటే వాండరింగ్, తిరిగినా కూడా, ఫిర్ బి అయినప్పటికీ, కోయి విశేష చీజ్ నా దాకే, స్పెషల్గా ఏ వస్తువు కూడా చూడలేదు అంటే, చూడలేదు అనడం ఏదైనా పాసిబుల్లా చెప్పండి. మనం ఫారెస్ట్లోకి వెళ్ళాం అనుకోండి, డిఫరెంట్ ట్రీస్ చూస్తాము కదా, అనిమల్స్ కనిపిస్తాయి. కానీ ఇక్కడ అమ్మాయి ఏం చెప్పింది, మా ఫ్రెండ్ ఏం చెప్పింది, నేను ఏమీ స్పెషల్గా ఏం చూడలేదు అని చెప్పింది కదా. ముझे कुछ भी दिखाई नहीं देता, फिर भी सैकड़ों रोचक चीज़ें मिल जाती हैं. నాకు ముझे कुछ भी दिखाई नहीं देता, నాకు ఏమీ కనిపించదు. చెప్పాం కదా హెలెన్ కెల్లర్ బ్లైండ్ అండ్ డెఫ్ అని చెప్పి, ఆమెకి ఏమీ కనిపించదు. కానీ ఫిర్ బి అయినా కూడా, సైకడో రోచక్ చీజే అంటే హండ్రెడ్స్ ఆఫ్ ఆబ్జెక్ట్స్, అండ్ ఫీల్స్ దెమ్ అంటే వందల కొద్దీ, రోచక్ చీజే అంటే ఇంట్రెస్టెడ్ థింగ్స్ అన్నీ కూడా, మిల్ జాతి నాకు కనిపిస్తాయి, నాకు తన చేతికి దొరుకుతాయి, తనకు దొరుకుతాయి. జిన్హే మై చూకర్ పహచాన్ లేతి హూ, నేను దాన్ని టచ్ చేసి ఫీల్ అవుతాను. టచ్ బ్లైండ్ అనుకోండి, వాళ్ళకి ఎదురుగా ఏ వస్తువు పెట్టినా కూడా వాళ్ళు టచ్ చేస్తారు కదా, టచ్ చేసి అలా ఆమె తెలుసుకునేదంట. వసంత్ కే దౌరాన్ మై టహనియో మే నయి కలియా కోస్తి హూ. వసంత్ కే దౌరాన్, వసంత ఋతువులో, ఇప్పుడు మామూలు సీజన్స్ ఉంటాయి కదా, స్ప్రింగ్ సీజన్ వచ్చినప్పుడు, మై టహనియో మే, టహనియం కాక బ్రాంచెస్ మా అంటే కొమ్మలు ఉంటాయి కదా, రెమ్మలు, ఆ కొమ్మలలో నయి కలియా అంటే కొత్త బర్డ్స్ అంటే కొత్తగా మొగ్గలు వస్తాయి కదా, ఆ మొగ్గలంతా కూడా తను వెతుకుతుంది, టచ్ చేసి చూస్తుందంట. ఆ స్ప్రింగ్ సీజన్లో బ్రాంచెస్ అంతా తను టచ్ చేసి కొత్తగా ఏమైనా బర్డ్స్ మొగ్గలు వచ్చాయా అని వెతుకుతుంది. ముझे ఫూలోంకి పంకుడియో చూనే, తనకు ఫ్లవర్స్ యొక్క పంకుడియా అంటే పెటల్స్ ఉంటాయి కదా, రేఖలు, ఆ రేకులంతా కూడా, పూల రేకులంతా కూడా టచ్ చేసి, और उनकी घुमावदार बनावट महसूस करने में बहुत आनंद मिलता है. घुमावदार అంటే దాని నుంచి వచ్చే గుడ్ స్మెల్ కానీ, లేకపోతే గుమావదార్ అంటే పంకుడిగా ఆ పెటల్స్ అన్నీ కూడా ఒక షేప్ ఉంటాయి కదా, రౌండ్ షేప్, ఆ షేప్ని తను టచ్ చేసి తను ఫీల్ అయ్యేది. ఎలా ఫీల్ అయ్యేది అంటే చాలా హ్యాపీగా ఫీల్ అయ్యేది అనమాట. బనావట్ అంటే ఎంత రౌండ్గా గాడ్ ఎంత మంచిగా క్రియేట్ చేస్తున్నారు చూడు అనుకొని తను ఫీల్ అవుతూ దాని షేప్ని, ఆ పెటల్స్ యొక్క షేప్ని ఫీల్ అవుతూ తను చాలా హ్యాపీగా ఉండేది, తనకు హ్యాపీనెస్ లభించేది. इस दौरान मुझे प्रकृति के जादू का कुछ एहसास होता है. ఈ సందర్భంగా ఈ రకంగా నాకు నేచర్లో ఉన్న మ్యాజిక్ నేను ఫీల్ అయ్యేదాన్ని. కభీ జబ్ మై ఖుష్ నసీబ్ హోతీ హూ, ఎప్పుడన్నా నేను లక్కీ అయితే, తో టహనీ పర్ హాత్ రఖతే హీ, ఎప్పుడన్నా నేను లక్కీ అయితే ఏమవుతున్నట్టు తను లక్కీ అనిపిస్తే, ఎప్పుడన్నా ఒక టహనీ అంటే బ్రాంచ్, మామూలు ట్రీస్ బ్రాంచెస్ ఉంటాయి కదా, ఆ కొమ్మ మీద తన చేయి పెడుతూనే, హాత్ రఖతే హీ తన చేయి కొమ్మ మీద పెడుతూనే, కిసి చిడియాకే మధుర స్వర్ కానో మే గూంజనే లగ్తే హే, కొమ్మ మీద తను చేయి పెట్టింది అనుకోండి, మామూలు పక్షులు ఏం చేస్తే ఎవరైనా టచ్ చేస్తూనే అవి ఎగిరిపోతూ సౌండ్ చేసుకుని ఎగిరిపోతాయి కదా, అలా తను కొమ్మ మీద ఎప్పుడైతే తను లక్కీ అవుతుందో, అంటే తనకి ఏదైనా బ్రాంచ్ తగిలింది అనుకోండి అదృష్టవస్తు, అలా బ్రాంచ్ని తను టచ్ చేస్తూనే, హాత్ రఖతే హీ చెయ్యి బ్రాంచ్ మీద కొమ్మల మీద పెడుతూనే, ఏదో ఒక పక్షి యొక్క మధుర స్వర్ స్వీట్ వాయిస్ తన చెవులలో ధ్వనించేది. अपनी अंगुलियों के बीच झरने के पानी को बहते हुए महसूस कर मैं आनंदित हो उठती हूँ. ఎప్పుడన్నా అంగుళియోం కే బీచ్ తన ఫింగర్స్ మధ్యలోంచి వాటర్ ఫాల్స్ అంటే వాటర్ ఫ్లో అయిందనుకోండి, బహతే హుయే వాటర్ తన వేళ్ల మధ్యలోంచి ఫ్లో అయితే తను అది ఫీల్ అయ్యి చాలా హ్యాపీగా
హ్యాపీగా ఉండేది. ఆనందిత్ హోత్ మహసూస్ కర్నా అంటే ఫీల్ అవ్వడం. అలా వేళ్ల మధ్యలోంచి నీళ్ళు పోతే చాలు తను ఆనందంగా ఫీల్ అయ్యేది. ముజే చీడ్కి ఫైలి పత్తియో అంటే దేవదారు చెట్టు యొక్క ఆకులన్నీ కూడా, పత్తియా అంటే లీవ్స్, దేవదారు చెట్టు యొక్క లీవ్స్ అన్నీ కూడా స్ప్రెడ్ అయి ఉంటాయి కదా, కింద పడిపోయి ఉంటాయి కదా, అవన్నీ కూడా పడిపోయినది. కానీ ఆర్ యా అంటే ఆర్ ఘాస్ కా మైదాన్ గడ్డి, మైదానంలో గడ్డి ఉంటుంది కదా అది. కానీ కిసీ బీ మహంగే ముజే చీడ్కి ఫైలి పత్తియా యా ఘాస్ కా మైదాన్ ఇవి రెండు కూడా కిసీ బీ మహంగే కాలిన్ సే అధిక్ ప్రియ హే. బాగా కాస్ట్లీ కార్పెట్ పైన నడిచినా కూడా తనకు అంత హ్యాపీగా అనిపించదంట. ఎప్పుడైతే తను ఈ దేవదారు చెట్టు యొక్క ఆకులన్నీ రోడ్లో పడి ఉంటాయి కదా కింద, ఆ పడి ఉంటే దాని మీద నడిచినప్పుడు కానీ, లేకపోతే మైదానంలో గ్రాస్ ఉంటుంది కదా దాని మీద నడిస్తే తనకు చాలా హ్యాపీగా అనిపించేది అనమాట. తను చాలా హ్యాపీగా ఫీల్ అయ్యేది. తను కాస్ట్లీ కార్పెట్ మీద నడిచినా కూడా తనకి ఇష్టం అనిపించేదంట. ఇలా లీవ్స్ రోడ్డు మీద పడి ఉంటే ఆ లీవ్స్ మీద నడుచుకొని వెళ్ళడము, లేదంటే గ్రాస్ మీద నడవడం తనకు చాలా ఇష్టంగా అనిపించేది. బదల్తే హుయే మౌసం, మౌసం కంటే మాన్సూన్స్ అవి చేంజ్ అవుతూ ఉన్నప్పుడు, సుందర్ దృశ్య మేరే జీవన్ మే ఏక్ నయా రంగ్ ఔర్ ఖుషియా భర్ జాతా హై. ఎప్పుడైతే మాన్సూన్స్ చేంజ్ అవుతుంటాయో ఆ బ్యూటిఫుల్ సీనరీస్ అన్నీ కూడా నా జీవితంలో కొత్త రంగులని, సంతోషాన్ని నింపుతాయి. కభీ కభీ మేరా దిల్ ఇన్ సబ్ చీజోं को देखने के लिए మచల్ ఉఠతా హై. అప్పుడప్పుడు నా మనసు ఇవన్నీ వస్తువులు చూడాలని మచ్చలు ఉట్నా అంటే అల్లరి చేయడం అనమాట. అంటే మనసుకు అనిపిస్తుంది తనకి, నేను కూడా ఇవన్నీ చూస్తే నాకు చాలా బాగుంటుంది కదా ఈ వస్తువులన్నీ. ఏ వస్తువులు అంటే నేచర్ని, ప్రకృతిని నేను కూడా ఫీల్ అవ్వడం కాకుండా చూస్తే ఇంకా బాగుంటుంది కదా అని తను ఫీల్ అయ్యేది. अगर मुझे इन चीज़ों को सिर्फ छूने भर से इतनी खुशी मिलती है तो उनकी सुंदरता देखकर तो मेरा मन मुग्ध हो ही जाएगा. ఒకవేళ నేను ఇప్పుడు టచ్ చేసి, సిర్ఫ్ చూనే అంటే కేవలం నేను టచ్ చేసి ఇంత హ్యాపీగా ఫీల్ అవుతున్నాను. ఇన్ చీజోంకో ఈ వస్తువులంతా కూడా, చెట్టుని, వాటర్ని, పూలని కదా, బ్రాంచెస్ని తను టచ్ చేసి చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది. తో ఉన్కి సుందరత దేక్కర్తో ఒకవేళ ఆ బ్యూటీని నేను చూస్తే ఇంకా మేరా మన్ ముగ్ధు హోహి జాయేగా అంటే ఇంకా నా మనసు చాలా అట్రాక్ట్ అయిపోతుంది. ఇప్పుడు తను చూడకుండానే తను అన్నీ ఫీల్ అవుతుంది. ఒకవేళ చూస్తే నేను ఇంకా ఎంత నేచర్కి అట్రాక్ట్ అయిపోతానో అని తను ఫీల్ అవుతుంది. పరంతు జిన్ లోగోంకి ఆంకే హే కానీ ఎవరికైతే కళ్ళు ఉంటాయో వే సచ్ముచ్ బహుత్ కమ్ దేఖ్తే హే వాళ్ళు నిజంగా చాలా తక్కువ చూస్తారు. इस दुनिया के अलग अलग सुंदर रंग उनकी संवेदना को नहीं छूते. ఈ ప్రపంచంలో ఉన్న డిఫరెంట్ కలర్స్ అన్నీ కూడా, బ్యూటిఫుల్ కలర్స్ అన్నీ కూడా ఉన్కి సంవేదన అంటే సంతాపం, వాళ్ళ బాధల్ని అవి టచ్ చేయలేవు. కళ్ళు ఉన్న వాళ్ళకి ఏమంటే చూడండి, కళ్ళు ఉన్నవాళ్ళు చాలా తక్కువగా చూస్తారు. కళ్ళు ఉండి కూడా మనం అన్నిటిని కూడా ఫీల్ అవ్వము, చూసి వెళ్ళిపోతుంటాం. కానీ కళ్ళు లేకున్నా కూడా హెలెన్ కెల్లర్ ఇవన్నిటిని కూడా ఫీల్ అవుతుంది, టచ్ చేసి తను ఫీల్ అవుతుంది. ఈ ప్రపంచంలో డిఫరెంట్ బ్యూటిఫుల్ కలర్స్ ఉన్నా కూడా కళ్ళున్న వాళ్ళ బాధల్ని అవి టచ్ చేయలేవు, కళ్ళున్న బాధల్ని అవి తీర్చలేవు. కళ్ళున్న వాళ్ళ బాధల్ని ఈ కలర్స్ అన్నీ ఏ రకంగా కూడా తీర్చలేవు. మనుష్య అపని క్షమతాओं का कभी सम्मान नहीं करता. మనిషి ఎప్పుడు కూడా తన కెపాసిటీని అంటే తనకున్న కెపాసిటీని తను ఎప్పుడు కూడా గౌరవించుకోలేడు. అంటే తను ఏం చేయగలడు, తను ఈ వర్క్స్ చేయగలడు, తనకి ఇంత కెపాసిటీని తను గౌరవించుకోలేడు. వహ్ హమేషా ఉస్ చీజ్కి ఆశ లగాయే రహతా హై జో ఉస్కే పాస్ నహీ హై. వహ్ హమేషా మనిషి ఎప్పుడు కూడా జో ఉస్కే పాస్ నహీ తన దగ్గర ఏమీ లేదో ఆ వస్తువుల కోసం తను ఆశపడుతూ ఉంటాడు. తన దగ్గర ఉన్న వాటిని, తనకు కనిపించిన వాటిని తను ఫీల్ అవ్వడు. కానీ తన దగ్గర ఏమీ లేదో వాటి గురించి ఆరాటపడుతూ ఉంటాడు. యహ్ కితనే దుఃఖ్ కి బాత్ హై కి దేఖ్నే కి శక్తి కో లోగ్ ఏక్ సాధారణ సి చీజ్ సమజ్తే హై. కానీ ఇది ఎంత బాధాకరమైన విషయం. దుఃఖ్ కి బాధాకరమైన విషయం అంటే దేఖ్నే కి శక్తికో చూడగలిగిన శక్తిని మనిషి చాలా
సాధారణ శక్తిగా అనుకుంటాడు. అంటే మనం చూడగలుగుతున్నామంటే అది భగవంతుడు ఇచ్చిన గొప్ప వరంగా మనము అనుకోవట్లేదు. చూడగలగడం అంటే సాధారణ విషయంగా మనం తీసుకుంటున్నాము. जबकि इस वरदान से जिंदगी को खुशियों के इंद्रधनुषी रंगों से हरा भरा किया जा सकता है. కానీ దేవుడిచ్చిన ఈ వరంతో మన జీవితాన్ని సంతోషాలతో, ఇంద్రధనుస్సులో ఉన్న రంగులు ఎలా ఉంటాయో రంగులన్నీ కూడా అలా మన జీవితాన్ని కూడా సంతోషంతో రంగులమయంగా చేసుకోవచ్చు. కానీ మనిషి అలా ఆలోచించట్లేదు. థ్యాంక్ యూ.